హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది మా అమ్మాయి బర్త్డే కని నేను లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఈ లెహంగా వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది ప్యూర్ పట్టు అండి. పట్టు మా ఇంట్లోనే నేయిపిస్తారు, పట్టు క్లాత్స్. అందులో నాకు మా మమ్మీ క్లాత్ ఇచ్చారు, 4 మీటర్స్ క్లాత్ ఇచ్చారు. నేను అందులో 2.5 మీటర్సే మా అమ్మాయికి లెహంగా కుట్టించడానికి యూజ్ చేశాను. చూసారు, మొత్తం ప్లెయిన్ అన్నమాట, ప్లెయిన్ లెహంగా. దీనికి బ్లౌజ్ కలర్ టాజిల్స్ వేయించాను, అలాగే బ్లౌజ్ కలర్ కింద బార్డర్ కూడా ఇచ్చాను. చూసారా ఎంత బాగుందో బార్డర్ మొత్తం 3 మీటర్స్ బార్డర్ పట్టింది. లెహంగా చూసారా, గేర్ కూడా చాలా పెద్ద గేర్ వచ్చింది లెహంగాకి. చాలా ఫ్రిల్స్ వచ్చినాయి, మంచిగా ఫ్రిల్స్ పెట్టి చాలా బాగా స్టిచ్ చేశారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే, బ్లౌజ్ హాఫ్ పట్టులో క్లాత్ తీసుకున్నాను. సేమ్ ఇదే ఎల్లో కలర్లోనే బ్లౌజ్ కుట్టిస్తే అంత బాగోదు అనిపించింది. అందుకే కాంట్రాస్ట్ తీసుకొని ఈ బ్లూ కలర్ మ్యాచ్ అయింది అనిపించింది, నాకు బాగుంటుంది అనిపించింది. సో తీసుకొని ఇది హాఫ్ పట్టు ఉంటుంది కదా, అందులో 1 మీటర్ పీస్ తీసుకున్నాను. 1 మీటర్ పీస్ తీసుకొని ఇలా కంప్యూటర్ వర్క్ వేయించా. నెక్ దగ్గర చూడండి ఎంత బాగుందో కంప్యూటర్ వర్క్. ఇక్కడ ఒక మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చేసారు. ఇలా 2 స్టెప్స్ ఫ్రిల్స్ పెట్టమన్నాను నేను. ఇలా 2 స్టెప్స్ ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయమంటే చేశారు. ఇందులో ఈ ఫ్రిల్స్లో ఒక స్టెప్కి మాత్రమే వర్క్ వచ్చేలా చేయమని చెప్పాను, అలానే చేశారు. వర్క్ కూడా చూడండి, ఆరెంజ్, బ్లూ ఇంకా సిల్వర్ థ్రెడ్స్తో చేశారు. అలాగే స్టోన్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నాను. పఫ్ హ్యాండ్స్ ఇచ్చి అలానే హ్యాండ్కి బార్డర్లా ఇచ్చి అక్కడ వర్క్ చేశారు. చూడండి ఎంత బాగుందో. దీనికి స్టోన్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు, వైట్ స్టోన్స్. అవుట్ఫిట్ మొత్తం నేను ఎలా చెప్పానో అలాగే స్టిచ్ చేసి ఇచ్చారు. ఈ టాజిల్స్ కూడా సేమ్ బ్లౌజ్ కలర్ టాజిల్సే వేయమన్నాను. చాలా బాగుంది కదా, పట్టు లంగా అయితే చాలా బాగా స్టిచ్ చేశారు. ఈ లెహంగా మనకి లెహంగా రౌండ్గా అవుట్ఫిట్ బాగుండాలి అంటే ఈ లోపల ఇలా కెన్ వేయించుకుంటే మనకి కింద బుట్టలా వస్తుంది లెహంగా అనేది. ఇది లైనింగ్కి అటాచ్ చేసుకొని వేస్తారు. ఇది నెట్ క్లాత్లా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇది వేయించుకుంటే పరికిణి అనేది బుట్టలా వస్తుంది, చాలా బాగుంటుంది ఇది వేయించుకుంటే. ఇది మా అమ్మాయి బర్త్డే అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మొత్తం స్టిచ్ చేయించడానికి 2000 అయితే తీసుకున్నారు. మీ సైడ్ మరి ఎంత తీసుకుంటారో కామెంట్ చేసేయండి. ఈ కంప్యూటర్ వర్క్కి అయితే 800. ఇది స్టిచ్ చేయడానికి, ఓన్లీ డ్రెస్ స్టిచ్ చేయడానికి 700. ఈ కెన్ వేసినందుకు ఒక 300 తీసుకున్నారు. అలాగే ఈ బార్డర్కి ఒక 300. మొత్తం నాకు ఇది స్టిచ్ చేయించడానికి 2000 అయింది. మీ సైడ్ ఎలా తీసుకుంటారో, ఇలా చిన్నపిల్లలకి పరికిణి బ్లౌజు కుట్టడానికి ఎంత తీసుకుంటారో కామెంట్ చేసేయండి. డ్రెస్ కాంబినేషన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.